నమస్తే. ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది, నచ్చుతుంది కూడా. మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి, షేర్ చేయాలి, అలాగే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయాలి. మీ సపోర్ట్‌ని నాకు అందిస్తారు కదూ! ఓకే. ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రాలజర్ అండ్ న్యూమరాలజిస్ట్ తనిష్క గారు ఉన్నారు. మాట్లాడదాం. తనిష్క గారు నమస్తే అండి. నమస్కారం. తనిష్క గారు, రకరకాల యంత్రాలు ఉంటాయి. వాస్తు యంత్రాలు, లేకపోతే కుబేర యంత్రాలు, లక్ష్మి యంత్రాలు, ఇట్లా రకరకాల యంత్రాలు ఉంటాయి. పెట్టుకుంటూ ఉంటారు, మామూలుగా ఇంట్లో కూడా పెట్టుకుంటూ ఉంటారు. అయితే యంత్రాలు అనేవి మీరైతే ఎట్లా యూజ్ చేస్తారు? ఏమైనా సజెస్ట్ చేస్తారా క్లయింట్స్ కి? జనరల్ గా ఇంట్లో ఉండేటటువంటి యంత్రాలతో మనం ఎలా ఉండాలి, వాటికి కూడా కొన్ని విధి విధానాలను పాటించాలి కదా. తప్పకుండా ఇష్టం వచ్చినట్టు మనము పెట్టడానికి వీల్లేదు. అసలు యంత్రాల గురించి మీ సబ్జెక్ట్ ఏం చెప్తోందండి? ఓకే. యంత్రం అనేది ఇప్పుడు ఒక టెంపుల్ ఉంది. అసలు ఆ టెంపుల్ లో దేవుడి విగ్రహాలు ఉంటుంది. ఆ విగ్రహాలకు ఎట్లా అంటే పవర్ వస్తుంది అంటే యంత్రం వల్ల వస్తుంది. కరెక్ట్. ఎందుకంటే ఆ యంత్రంలో మంత్రం రాస్తారు. మంత్రం రాసిదా ఆ యంత్రానికి పవర్ వస్తుంది. సరే, తంత్రం అంటే ఏంది? మనం యూజ్ చేసే విధానం అంటే ఎట్లా పర్ఫెక్ట్ గా మనం ఫాలో అవుతున్నామో దాన్ని పెట్టి ఇక్కడ యంత్రము, మంత్రం, తంత్రం వచ్చేస్తుంది. ఇలా ఉంటుందా? దేవుడికి కూడా బలం అంటే పవర్ ఉంటుంది. సో ఎక్కడైనా చూడండి, మంచి మంచి పెద్దగా బాగా ఫేమస్ అయిన టెంపుల్స్ కంపల్సరీ అక్కడ మంచి యంత్రాలు వాళ్ళు ప్రతిష్ఠ చేసి ఉంటారు. దాని తర్వాతనే దేవుడి విగ్రహాలు పెడతారు. సో అప్పుడు ఏమైతుందంటే ఆ టెంపుల్ కి మంచి పాజిటివ్ వైబ్రేషన్ వచ్చేస్తుంది. కానీ కొంతమందిలో ఏంటంటే పూజలు ఎలా చేయాలి, యంత్రం అంటేనే భయపడుతూ ఉండేవాళ్ళు మనం చూసి ఉంటాం కదా. కానీ టెంపుల్ మనకు అక్కడ వెళ్ళగానే ప్రశాంతంగా ఉంటాం చూడండి. అసలు వెళ్ళగానే అన్ని మనకు మంచిగా అవుతుంది అని అనిపిస్తుంది. సో ఆ యంత్రం ఒక పవర్ అంతా అట్లా ఉంటుంది. సరే, యంత్రం అంటే మనం ఒక విషయం చూడాలి. అందరికి ఏందంటే ఒక రంగా మనం ఫాలో కాకపోతే ఏమన్నా అవుతుందో ఏమో అని ఇంట్లో పెట్టుకోవడానికి భయపడతారు. కానీ నేను ఎలా చెప్తానంటే, మనది పూజ అయి వస్తుంది. పూజ అనేటప్పుడు దానికి వశ్యం చేస్తారు. సో అప్పుడు ఏమైతుందంటే దానికి ఒక పాజిటివ్ వైబ్రేషన్ వచ్చేస్తుంది. అప్పుడు మనం భయపడాల్సిన అవసరమే లేదు. ఎట్లాంటి యంత్రాలు మీరు సజెస్ట్ చేస్తారు? ఇప్పుడు ఫస్ట్ మనకు ఏ గ్రహం ఉందో ఆ గ్రహానికి సంబంధించిన యంత్రాలు. ఇప్పుడు భార్యాభర్తలు అసలు గొడవల్లో ఉన్నారంటే వాళ్ళకి సంబంధించిన వశ్య యంత్రం. నెక్స్ట్ వచ్చి ఏమైతుందంటే ఇప్పుడు మనకు వచ్చి ఏదైనా దేవతలు, ఇప్పుడు విష్ణుమూర్తి ఉన్నారు, విష్ణుమూర్తి సంబంధించింది, లక్ష్మీదేవి, లక్ష్మీ కుబేర యంత్రం. తర్వాత ఏంటంటే అమ్మవారిది వారాకి మాతాది. సో తర్వాత ఇంకొకటి ఏంటంటే మనం ప్రతి ఉగ్ర దేవతలు కూడా ఉంటారు. అందులో ఏంటంటే మనం వచ్చి చాలా మంది భయపడతారు. సో ఇప్పుడు స్వామివారి లక్ష్మీనరసింహ స్వామి ఉన్నారు అనుకోండి, ఇంట్లో పూజించవచ్చమా లేదా? బట్ మన యంత్రాలు అట్లా కాదు. మనకేందంటే ఇది వచ్చి వశ్యం చేస్తారు. ఫస్ట్ మన కంట్రోల్కి వస్తుంది. ఎవరు పేరు మీద పూజ చేస్తారో వాళ్ళకి ఎలాంటి నెగిటివ్ ఇవ్వదు ఆ పూజలో. సో అప్పుడు ఏమైతుందంటే వీళ్ళు పంపించేది మన కేరళలో పూజలు అయి వస్తుంది కదా, ఆ యంత్రంని వీళ్ళు ఫాలో అవుతున్నప్పుడు వాళ్ళకి తొందరగా రిజల్ట్ వస్తుంది. ఏం లేదు, ఒక చిన్న ఎగ్జాంపుల్ మీకు చెప్పాలి. ఒక ఇంత ముందుగా మన దగ్గర ఏంటంటే ఒక ఆమె అప్పుడు డైరెక్ట్ అపాయింట్మెంట్ ఇస్తా ఉంటాయి మన హైదరాబాద్ ఆఫీస్ లో. అప్పుడు ఒక క్లయింట్ ఏంటంటే వాళ్ళ చిన్న పిల్లలు ఇద్దరు, అసలు ఆమె వాళ్ళ హస్బెండ్ నలుగురు వచ్చారు. ఆమె ఏంటంటే అసలు చాలా పేద, అసలు ఏం డబ్బుల విషయం, ఫీజు కట్టడానికి కూడా ఎవరి దగ్గర అప్పు తీసుకొచ్చిన ఆమె. సో అప్పుడు ఏమైందంటే అక్కడ వచ్చి కూర్చున్నప్పుడు వాళ్ళ వేరే క్లయింట్స్, ఆల్రెడీ ఓల్డ్ క్లయింట్స్ అంతా వచ్చి ఉంటారు, వాళ్ళతో మాట్లాడుకుంటారు కదా ఒకరికొకరు బయట వెయిట్ చేస్తున్నప్పుడు. ఇక్కడ ఈ మేడం దగ్గర పోయిన అంత ముందుకు వచ్చాము మేము. సో చాలా మంచి రిజల్ట్ వచ్చింది, ఫైనాన్షియల్గా బాగా అయినాము. అట్లనే వాళ్ళు ఒకరికొకరు షేర్ చేసుకునేటప్పుడు ఈ మా మాట వినేసి లోపల వచ్చి కూర్చోగానే చెప్పాను, అమ్మ ఆర్థిక ఇబ్బందులు చాలా ఉంది, అసలు ఎలాంటి ఒక అంటే మీ హస్బెండ్ కానీ మీకు కానీ ఒక ఇన్కమ్ సోర్స్ అనేది ఇక్కడ కనిపించలేదు జాతకంలో అని చెప్పాను. సో అప్పుడు ఏమైందంటే, మీరు చెప్పింది నిజమే మేడము, అంటే మా హస్బెండ్ ఒక కంపెనీలో ఒక వాచ్మెన్గా ఉంటున్నారు, ప్లస్ నాకేం వర్క్ కూడా లేదు, నేను ఈ చిన్న పిల్లలు చూసుకోవాలి, ప్లస్ మాకేం ఒక ఇన్కమ్ అనేది నాకు లేదు అని చెప్పింది. సరే, అందరూ మాట్లాడుకుంటున్నారు, ధన వశీకరణ పూజ చేస్తే మంచిగా అవుతుంది, అందరూ బాగా అయ్యారని చెప్పుకుంటున్నారు మేడం బయట కూర్చున్నప్పుడు. నేను కూడా ఫాలో అవుతామని ఉంటున్నాను. కానీ ఒక్క విషయం, నాకు ఒక క్వశ్చన్, అంటే నాకు ఒక డౌట్ ఉంది మేడం అని చెప్పింది. సరే, ఏం డౌట్ చెప్పండి నన్ను. ఇప్పుడు మా హస్బెండ్కి జస్ట్ ఒక 6,000 నుంచి 8,000 వరకు దా శాలరీ. సో నేను చెప్పి కొన్ని ఇయర్స్ బ్యాక్ అయితే అప్పుడు ఏమైందంటే నాకు ఇన్కమ్ లేదు, ఏం లేదు, మేము ఎలా మంచిగా మంచిగా వశీకరణం అంటే డబ్బులు ఏదైనా అప్పు తీసుకొచ్చి కూడా నేను చేస్తాను. అయితే కానీ నాకు ఎలా ఇన్కమ్ వస్తుంది మీరు చెప్పండి అట్లా అని అంటుంది ఆమె. నేనన్నాను, దేవుడే మరి మీకు ఇక్కడ పంపించాడు కదా, మీరు చేయించుకోవడానికి మీకు అసలు దేవుడు అనుగ్రహం ఉంటే తప్పకుండా అవుతుంది అని చెప్పి వాళ్ళకి రెమెడీ చేయించినాం. ఏమైందంటే ఆమె బయట అప్పు తీసుకొచ్చి రెమెడీ ఫాలో అయింది.
వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత నార్మల్గా ఆమె పూజలు వీళ్ళకి ఎట్లా ధన వశీకరణ పూజలు ఇచ్చాము. ఆమెకు కొంచెం జ్యోతిషం మీద చాలా ఇష్టం అనమాట. అందుకే బేసిక్ కూడా ఆమెకు వచ్చు జ్యోతిషం. ఓహో! ఓకే. ఓకే. సరే అని చెప్పి ఆమె అందరూ మాట్లాడుకుంటూ ఉన్న విషయము నేను చెప్పిన దాన్ని కరెక్ట్. సరే మీరు పూజలైతే ఫాలో అవ్వండి అని చెప్పాను. సరే అని చేసింది. అప్పుడు ఏమైందంటే కొన్ని రోజులు ఆ పూజ అయిన తర్వాత ఒక 1 మంత్, 1½ మంత్ తర్వాత వాళ్ళ రిలేటివ్స్ ఒక ఆయన వచ్చారు. అంటే చాలా దూరం, అంతే మరీ దగ్గర రిలేటివ్ కూడా కాదు. వాళ్ళ కజిన్ అట్లా. ఆయన ఏం చేశాడో వచ్చి, అమ్మ నేను ఒక విషయం నీకు చెప్తాను. అయితే నీ దగ్గర ఒక చిన్న హెల్ప్ కావాలని అడిగింది. ఆమె ఏమనింది, నా దగ్గర ఏం డబ్బులే లేదు. నేనే చాలా కష్టంలో ఉన్నా. నేనేం హెల్ప్ చేయగలుగుతానంటే, ఏం లేదు. నువ్వు ఒక చిన్న సిగ్నేచర్ పెట్టమ్మా. ఎందుకంటే మన తాత వాళ్ళది ప్రాపర్టీ చాలా ఉన్నది. బట్ అదంతా ఏమైందంటే వేరే వాళ్ళు ఆక్యుపై చేసుకున్నారు. నేను అది కేసు పెడతామని ఉన్నాను. అందులో నాకేమన్నా వస్తే మీకు తప్పకుండా ఇస్తాను ఆయన చెప్పున్నాడు. అప్పుడు ఏమైందంటే ఈమె అసలు పూజలు చేసుకోవడానికి కూడా డబ్బులు లేదు చూడండి. ఈమె ఏం చేసింది, ఒకే ఒక సిగ్నేచర్ అంతే, ఒక సైన్ పెట్టింది అంతే. తర్వాత వాళ్ళు ఏం చేశారంటే ఆ కేసు విషయం ఆయన గెలిచాడు. గెలిచి ఈమెకు ఏం చేశాడు, 75 lakhs తెచ్చి ఇచ్చిండు. 75 lakhs ఏం లేని వాళ్ళకి ఇది ఎక్కువ అమౌంటా లేదా మీరే చెప్పండి. లైఫ్ టర్నింగ్ థింగ్ ఇది. అదే కదా నేను అన్నాను. ఒక మాట నన్ను ఆమె డౌట్ పడి అడిగింది కదా, ఇది భగవంతుడు నీకు చేపివాళ్ళు ఉంటేనే కదా చేపించాడు. ఫీజు ఆయన కూడా ఎంత ధర్మంగా ఉన్నాడు చూడండి, తీసుకొచ్చి ఇచ్చాడు ఆయన అంతే. ఎందుకంటే ఈమె అక్కడ వెళ్తేనే కేసు విషయంలో కూడా ఈమె వెళ్లాల్సింది ఉంటుంది కదా, తప్పకుండా వెళ్తుంది. ఆమె వెళ్ళి అవన్నీ మాట్లాడితేనే కదా వీళ్ళకి కూడా వస్తుంది. అంటే వీళ్ళకి ఏంటంటే ఇప్పుడు ఒకరిది ప్రాపర్టీ ఉంది అనుకోండి, ఇప్పుడు ఎవరెవరు షేర్ హోల్డర్ ఉంటారో వాళ్ళంతా వెళ్ళాలి. వెళ్తే అక్కడ సిగ్నేచర్ అక్కడ మన ఆఫీస్ లో రిజిస్టర్ ఆఫీస్ లో పెట్టేటప్పుడు కూడా వీళ్ళ సిగ్నేచర్ అవసరం పడుతుంది. సో ఆ డబ్బులు ఈమె అన్నది కదా, నాకు అది కూడా స్టార్టింగ్ లో ఆమె అన్న మాట ఏం తెలుసా, నేనుండేది కిరాయి ఇల్లు, అసలు రెంటెడ్ హౌస్ లో ఉన్నాను. ఒక్క సెంట్ కూడా నాకు ల్యాండ్ కూడా లేదు, నాకు వేరే ఏం బిజినెస్ కూడా లేదు, మా పేరెంట్స్ అసలే ఏం సపోర్ట్ లేదు, ఏం లేదు. వస్తాయి. అవును, లాజికల్ క్వశ్చన్ ఇది యాక్చువల్ గా. కానీ ఈశ్వరుడు తలుచుకుంటే ఎంతసేపు. ఇప్పుడు ఆ పూజ అయిన ఫలితం చూడండి, అసలు నిజంగా ధన వశీకరణ పూజలు అంత మంచిగా ఉంటుంది. అసలు చెప్పాలంటే ఆమె తర్వాత కొన్ని రోజుల తర్వాత, మేడం మీరు నన్ను గుర్తుపట్టారా అని అడిగింది. ఒకసారి వాళ్ళ హస్బెండ్ మళ్ళీ అపాయింట్మెంట్ తీసుకుంది, జస్ట్ మాట్లాడే దాని గురించే. ఆమె ఏమనింది, నన్ను గుర్తుపట్టారంటే లేదని చెప్పాను. అంటే మా చిన్న పిల్లలు తీసుకొచ్చాను, మా విలేజ్ లో ఆ పిల్లలు కూడా అవార్డు అంతా తీశారు. చిన్న పిల్లలు చాలా తెలివితేటలు ఎక్కువ. సో అది గుర్తుపట్టారంటే అప్పుడు గుర్తుకొచ్చింది. ఎందుకంటే ఆ పిల్లలు ఒట్టిగా ఉండాలి, అల్లరి చేసుకుంటూ ఉన్నారు అక్కడ వచ్చినప్పుడు. సో అందుకే నాకు గుర్తు వచ్చింది అని చెప్పాను. ఓ మేము ఇంత మంచి పొజిషన్ కి వచ్చాం మేడం ఈ పూజల వల్ల అని. చాలా సంతోషం చెప్పాను. ఇలా చాలా మంది చేసుకుంటారు. ధనాకర్షణకి అయితే డెఫినెట్ గా అదే రిజల్ట్ ఉంటుంది. అయితే ఇప్పుడు డెఫినెట్ గా ఈ క్వశ్చన్ రేజ్ అవుతుంది, ఎంత అవుతుంది పూజలు ఇప్పుడు అప్రాక్సిమేట్ గా చెప్తానండి. ఇప్పుడు మేజర్ గా ఏమైతుందంటే ఒక జాతకంలో నెగిటివ్ ఎఫెక్ట్ ఉంది అంటే దాన్ని తొలగించేదానికి ఒక ఖర్చు ఉంటుంది. ప్లస్ వీళ్ళకి ఏంటంటే ధన వశీకరణం అనేది ఉంటుంది. సో ఏంటంటే క్లయింట్లు వాళ్ళు భరించే వాళ్ళు ఓకే చేసుకోవడానికి అవుతుందంటే దీంట్లో 2-3 టైప్లు ఉంటుంది. ఓకే మామూలుగా ఉండే వాళ్ళు చేసుకోవడానికి ఏమైతుందంటే 50,000 వరకు అవుతుంది. ఓకేనా, అంటే మామూలుగా ఉండే వాళ్ళు చేసుకోవడానికి. అది ఏంటంటే వశీకరణం. అది దాంట్లోనే చాలా టైప్ ఉంది, మనం ఎట్లా కావాలన్నా చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఏంటంటే మన క్లయింట్లు చేసుకునే వాళ్ళు చూడండి 25,000 లోంచి చేసుకునే వాళ్ళు ఉన్నారు. సింగిల్ రెమెడీ ఏదైనా అవసరం పడుతుంది అది వరకు చేసుకోగలుగుతారంటే. కానీ ఇందులో వశీకరణంలోనే చాలా ఉంది, మనం ఎట్లా కావాలన్నా అలా చేసుకోవచ్చు. ఇప్పుడు రాజయోగం గురించి ఒక వశీకరణం ఉంటుంది. వాళ్ళ జాతకంలో నెగిటివ్ గ్రహం వాళ్ళ లైఫ్ ఒక్కసారి చూడండి, ఇప్పుడు ఎంత రావాలి కదా, అసలు దాని తర్వాత మమ్మల్ని ఎప్పుడు గుర్తు పెట్టుకుంటారు అంతే కావాలి కదా మనకు. బ్యూటిఫుల్ అండి, బ్యూటిఫుల్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే. నమస్తే.